అసెంబ్లీ సమావేశాల్లో పింఛన్ పథకంపై శాసనమండలిలో ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హులకు పింఛన్లు ఎక్కడ తొలగించలేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. లబ్ధిదారులు ఎవరైనా చనిపోతే వెంటనే ఆ కుటుంబంలో మరొకరికి ఇస్తున్నామని చెప్పారు. అనర్హులకు మాత్రమే నోటీసులు ఇస్తున్నామని చెప్పారు. యూరియా అంశంపై శాసన మండలిలో మంత్రి అచ్చెన్నాయుడు, ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య వాదోపవాదాలు జరిగాయి. యూరియా సహా రైతు సమస్యలపై చర్చకు ప్రభుత్వం సిద్ధం ఉందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. యూరియా సమస్యలపైన చర్చకు వైకాపా సభ్యులు పట్టుబడుతూ తీర్మానం ఇచ్చారు. 3,500 కోట్ల రూపాయల విలువైన ఏపీ లిక్కర్ స్కామ్ అంశంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంది. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలో ఈడీ తనిఖీలు చేపట్టింది. మద్యం కుంభకోణం కేసులో నిందితుల సంస్థల కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేశారు. 5 రాష్ట్రాల్లో 20 ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి. తెలంగాణ ఆర్టీసీలో డ్రైవర్ శ్రామిక పోస్టుల భర్తీకి తెలంగాణ పోలీసు నియామక మండలి బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం ఉద్యోగాల సంఖ్య 1743 కాగా ఇందులో డ్రైవర్ కొలువులు 1000, శ్రామిక పోస్టులు 743 ఉన్నాయి. అక్టోబర్ 8వ తేదీ నుంచి 28 వరకు అర్హులైన అభ్యర్థుల నుంచి www.tgprb.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు ఆన్లైన్లో స్వీకరిస్తారు. ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందజేయడమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి సీతక్క అన్నారు. యూరియాను సరఫరా చేయాల్సింది కేంద్ర ప్రభుత్వమని, రైతులను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు చేస్తుందని అన్నారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆత్మగౌరవం కోల్పోయిన తర్వాత వచ్చే ఏ పదవైనా గడ్డిపోచతో సమానమన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎమ్మెల్యే పదవిని గడ్డిపోచలా విసిరి వేశామన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు అక్కడ జరగబోయే ఇన్వెస్టర్ సమావేశాల్లో పాల్గొనేందుకు ఇవాళ సాయంత్రం హైదరాబాద్ నుండి బయలుదేరి వెళ్లనున్నారు. ఈ ఢిల్లీ టూర్లో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులతో పాటు వివిధ అంశాలపై సీఎం చర్చించే అవకాశం ఉంది. సాఫ్ట్వేర్ వాడి ఓట్లను తొలగిస్తున్నారంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన విమర్శలను కేంద్ర ఎన్నికల సంఘం ఖండించింది. అదంతా నిరాధార, అసత్య ప్రచారం అని వెల్లడించింది. ఆన్లైన్ వేదికగా ఓట్లను తొలగించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేసింది. తమిళనాడు మాజీ సీఎం జయలలిత స్నేహితురాలు శశికళకు చెందిన సంస్థలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. చెన్నై, హైదరాబాద్లోని 10 చోట్ల తనిఖీలు చేశారు. జీఆర్కే రెడ్డికి చెందిన మార్గ్ గ్రూప్ కార్యాలయంలో ఈడీ సోదాలు చేస్తోంది. జీఆర్కే రెడ్డిని శశికళకు బినామీగా అధికారులు భావిస్తున్నారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య గురువారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. జిల్లాలోని పశ్చిమ ప్రాంత కొండల్లో మావోయిస్టులు సమావేశమయ్యారని నిఘా వర్గాలకు సమాచారం అందింది. బలగాలు అక్కడి అడవులకు బయలుదేరి వెళ్లాయి. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య భీకరంగా ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. క్రెడిట్ కార్డుతో రెంట్ పేమెంట్ చెల్లింపులు చేసేవారికి చేదువార్త. ప్రముఖ ఫిన్టెక్ సంస్థలైన ఫోన్పే, పేటీఎం, క్రెడిట్ ఈ సేవలను నిలిపివేశాయి. ఆర్బీఐ తాజా ఆదేశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఇటీవల కాలంలో చాలామంది ఈ రెంట్ పేమెంట్స్ ఆప్షన్ను వినియోగిస్తున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా రానున్న చిత్రం ఓజీ సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఓ సర్ప్రైజ్ ఇచ్చారు. ఇందులో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పాత్రను పరిచయం చేస్తూ ఓ పోస్టర్ను విడుదల చేశారు. చిత్రంలో ఆయన సత్యదాదా అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.